10,000 లోపు వచ్చే బెస్ట్ ఫోన్స్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది। ఈ ఫోన్స్ అన్నీ కూడా 5G ఫోన్సే। 10,000కు కొంచెం 1000 రూపాయలు ఎక్కువగా అవ్వచ్చు లేదా తక్కువగా అవ్వచ్చు, ఎందుకంటే ఇది పండగ ఆఫర్స్ కాబట్టి ఈ చెప్పబోయే ఫోన్స్ కొంచెం అమౌంట్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు। ఈ చెప్పబోయే ఫోన్స్లో కూడా ఏ ఫోన్ మీరు కొనాలో అనే విషయం గురించి కూడా చివర్లో నేను చెప్పడం జరుగుతుంది। ఈ చెప్పే ఫోన్స్ అన్నీ కూడా 5G ఫోన్సే। ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని కాస్త లైక్ కొట్టేసేయండి। ఫస్ట్ ఫోన్ వచ్చేసి IQ Z9 Lite। ఇది 5G ఫోనే। ఈ ఫోన్ అయితే 3 months బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది। మెయిన్గా ఈ ఫోన్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే విధంగా స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది। సో వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ ఫోన్స్ అయితే చాలా మంది కొన్నారు। మెయిన్గా స్టూడెంట్స్ అయితే చాలా మంది ఇష్టపడి మరీ ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది। ఈ ఫోన్ యొక్క డిజైన్ అయితే చాలా బాగుంటుంది। ఈ ఫోన్ గేమింగ్ అయితే బాగానే రన్ అవుతుంది। IQ అంటేనే గేమింగ్ అనుకోండి। ఇక బ్రైట్నెస్ అదే విధంగా ప్రాసెస్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది। 5000 mAh బ్యాటరీ పవర్ అయితే రావడం జరుగుతుంది। సో ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది। 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ కెమెరా వచ్చేసి 80 MP గా ఉంది। సో మీరైతే కెమెరా అయితే ఎక్స్పెక్ట్ చేయవద్దు, బ్యాక్ కెమెరా బాగానే ఉంటుంది, సెల్ఫీ కెమెరా అయితే అంతలా ఏమీ ఉండదు। 10,000 లోపు వచ్చే ఫోన్స్లో కెమెరా అనేది ఏ ఫోన్లో కూడా అంత క్లారిటీగా ఉండదు। మీరు 10,000 లోపు పెడుతున్నారు కాబట్టి మెయిన్గా మీరైతే కెమెరాని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయవద్దు। ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ అయితే బాగుంటుంది, కాకపోతే డిస్ప్లే క్వాలిటీ అయితే యావరేజ్గా ఉంటుంది। అలాగే ఈ ఫోన్ అయితే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, కింద పడేయడం లాంటివి అయితే అస్సలు చేయవద్దు। ఫోన్కు కావాల్సిన స్ట్రాంగ్ పౌచ్ అయితే కొనుగోలు చేస్తే సరిపోతుంది। సో ఈ ఫోన్ అయితే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి। ఈ ఫోన్ అయితే స్టూడెంట్కి అయితే బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో M6 Pro। ఇది కూడా 5G ఫోనేనే। 5000 mAh ఛార్జింగ్తో ఉంటుంది। సో ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది। 50 MP మెయిన్ కెమెరా, 80 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది। ఈ ఫోన్ ఛార్జింగ్ అయితే నాకు బాగా నచ్చింది। ఫోన్ యొక్క ఛార్జింగ్ అయితే 1 day అయితే పక్కా రావడం జరుగుతుంది। అలాగే ఈ ఫోన్ యొక్క డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది, కానీ ఈ ఫోన్ అయితే హెవీ గేమింగ్ అయితే అంతలా వర్క్ అవ్వదు। 2 hours నాన్ స్టాప్గా గేమ్ ఆడితే ఈ ఫోన్ అయితే హీట్ అవుతుంది। బట్ 10,000 లోపు 5Gలో ఇది కూడా ఒక బెస్ట్ ఫోనే, కాకపోతే గేమింగే కాస్త లోగా ఉందనే చెప్పవచ్చు। నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటో G34। ఈ ఫోన్ కూడా 5G ఫోనే। ఫోన్ యొక్క డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది। కెమెరా 50 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది। కెమెరా పరంగా కొంచెం బెటర్ అనే చెప్పవచ్చు। 5000 mAh బ్యాటరీ ఉంది। ఈ ఫోన్ గేమింగ్ అయితే అస్సలు యూజ్ అవ్వదు, కాకపోతే డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్వేర్ కూడా బాగానే ఉంది। ఇది కూడా 10,000 లోపు వచ్చి ఒక మంచి ఫోన్ అనే చెప్పవచ్చు। నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme 12X। ఈ ఫోన్ డిజైన్ కానీ లుకింగ్ కానీ చాలా బాగుంటుంది। ఈ ఫోన్ చేతిలో పట్టుకొని అటు ఇటు తిరిగితే చాలా మంది జనాలు మొత్తం లుకింగ్ మొత్తం కూడా ఫోన్ మీదనే పడడం జరుగుతుంది। ఈ ఫోన్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది, లేడీస్కి అయితే ఈ ఫోన్ అయితే బాగా యూజ్ అవుతుంది, బాగా అట్రాక్ట్ అయితే చేయడం జరుగుతుంది। డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కూడా బాగుంది। కెమెరా 10,000 లోపు వచ్చే ఫోన్స్ అన్నిటిలో కన్నా ఇదైతే బెస్ట్ అనే చెప్పవచ్చు। కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది। హెవీ గేమింగ్ అయితే అస్సలు యూజ్ అవ్వదు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ప్రాసెసర్ కూడా బాగానే ఉంది। ఈ ఫోన్ అయితే గర్ల్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది, గేమింగ్ అయితే అస్సలు యూజ్ కాదు। సో కెమెరా కోసం అయితే ఈ ఫోన్ అయితే 10,000 లోపు కొనవచ్చు। అదేవిధంగా గేమింగ్ కోసం అయితే IQ ఫోన్ అయితే తీసుకోండి। మెయిన్గా బాయ్స్ అయితే గేమింగ్ ఎక్కువగా ఆడతారు కాబట్టి IQ ఫోన్ తీసుకోండి। 10,000 లోపు ఫస్ట్ చెప్పాను కదా, ఆ ఫోన్ తీసుకోండి। IQ అయితే గేమింగ్ కోసము, కెమెరా కోసం అయితే ఈ Realme ఫోన్ అయితే తీసుకోండి। ఇది ఫ్రెండ్స్, మరొక వీడియో కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।